పరుసవేది ద ఆల్కమిస్ట్ అనే ఈ పుస్తకాన్ని రచించింది పాలో కొవెల్లో. దీనిని తెలుగులోకి అనువదించింది కె. సురేష్ గారు. ఈ మొదటి భాగంలో రచయిత గురించి, ముందు మాట గురించి, మొదటి అధ్యాయమైనటువంటి మొదటి భాగం గురించి తెలుసుకుందాం. రచయిత పాలో కొవెల్లో గురించి. పాలో కొవెల్లో 1947 ఆగస్టులో బ్రెజిల్లో పుట్టాడు. తల్లిదండ్రుల కోర్కెలకు వ్యతిరేకంగా చిన్నప్పటి నుంచి రచయిత, కళాకారుడు కావాలని కలలు కన్నాడు. నిరంకుశ మిలిటరీ పాలనలో ఉన్న బ్రెజిల్లో 1968 హిప్పీ గొరెల్లా ఉద్యమాల ఉత్తేజంతో అతడు ప్రగతిశీల రాజకీయాల పంథాను, శాంతి, ప్రేమ తరాన్ని ఎంచుకున్నాడు. సంగీత వాద్యకారుడు, పత్రకారుడుగా పనిచేసిన కోయెలో యాత్ర ముగించిన 1 సంవత్సరం తరువాత 1987లో ద పిలిగ్రిమేజ్ అన్న తన మొదటి పుస్తకం రాశాడు. ఆ తరువాత 1 సంవత్సరానికి ద ఆల్కమిస్ట్ రాశాడు. మొదటి ముద్రణ 900 ప్రతులు మాత్రమే అమ్మింది. ఆ తరువాత ఇది అమెరికాలో ప్రచురితమై ఎంతో జనాదరణ పొందింది. ఈ రచయిత రాసిన ఇతర పుస్తకాలు ద వాల్కేరీస్, బై ద రివర్ పెయడ్రా ఐ సాట్ డౌన్ అండ్ వెప్ట్, ద ఫిఫ్త్ మౌంటైన్, వెరోనికా డిసైడ్ టు డై, ద డెవిల్ అండ్ మిస్ ప్రైమ్, మాన్యువల్ ఆఫ్ ద వారియర్. ఇటీవల రాసిన పుస్తకం ద విచ్ ఆఫ్ ద పోర్టబెల్లో. తన రచనలకు పాలో కొవెల్లోకి దేశ విదేశాల్లో ఎన్నో అవార్డులు, బహుమానాలు లభించాయి. పత్రికలకు ప్రపంచ వ్యాపితంగా సిండికేట్ అయిన వీక్లీ కాలం కొవెల్లో రాస్తున్నారు. పాలో, అతని భార్య క్రిస్టినా కలిపి పాలో కొవెల్లో ఇన్స్టిట్యూట్ స్థాపించి నడుపుతున్నారు. ఇది బ్రెజిల్లోని అట్టడుగు వర్గాల వారికి అవకాశాలను, సహాయాన్ని అందజేస్తోంది. జీవన గమ్యాల వైపు. రోజువారీ జీవితంలోని సమస్యల పరిష్కారం కోసమో, జ్ఞాన సముపార్జన కోసమో, నిరంతరం పేరుకుపోయే విసుగుని బద్దలు కొట్టడం కోసమో సాహిత్యాన్ని ఆశ్రయించే పాఠకులకి తనదైన తత్వదర్శనం చేయించి, విశ్వతత్వాన్ని అర్థం చేస్తూ సమాజ స్వభావాన్ని అవగాహన చేసుకోవడానికి అవకాశమిస్తూ, స్వీయ పరిణామానికి కావలసిన మార్గాన్ని సుగమం చేయడమే సాహిత్య ప్రధాన ప్రయోజనం. మన బలహీనతలను రెచ్చగొడుతూ, భ్రమలలో జోకుడుతూ, బాధ్యతారాహిత్యాల విముక్తి కోసము అటవీ ట్రిక్కులని, నిర్జీవమైన మార్గాంతరాలని అందించే సాహిత్యంతో పుస్తకాల సంత విలవిల్లాడుతోంది. ఈ విషాద సద్భావన మానవతత్వాన్ని సరళంగా, సహజ అర్థం చేస్తూ, వాటి మధ్య ఉన్న అనుసంధానతని విపులంగా విశదీకరిస్తూ తెలుగు సాహిత్య రంగంలోనికి పరుసవేది ప్రవేశించడం మనందరికీ మహదానందం. కథానాయకుడు శాంటియాగోతో పాటు పాఠకులుగా మనం కూడా ప్రయాణిస్తూ గొర్రెలకి పుస్తకాలు చదివి వినిపించడంలోనూ, వాటితో కష్టసుఖాలను పంచుకోవడంలోనూ, ఎడారితో మాట్లాడడంలోనూ ఉన్న ఔచిత్యాన్ని అర్థం చేసుకుంటాం. సృష్టి తల్లి ఆత్మిక అంశలుగా ఎరుకబద్ధమైన స్పృహతో మన జీవన గమ్యాల వైపు సాగిపోయే క్రమంలో మనందరికీ ప్రధాన ప్రతిబంధకంగా ఎదురయ్యే మన గుంపు మౌఢ్యాన్ని బద్దలు కొట్టడం ఎలాగో అవగాహనకి తెచ్చుకుంటాం. ప్రకృతిలో ఉన్న వనరుల్ని, జ్ఞాన సంపదల్ని మన జీవన సందర్భాలలోనికి సునాయాసంగా ప్రవహింపచేసుకోవడం ఎలాగో నేర్చుకుంటాం. శాశ్వతం అనుకున్న సంపదలు కరిగిపోయిన వేళ, నిత్యం అనుకున్న ఆత్మీయ బంధాలు ప్రపంచంలో కలిసిపోయిన వేళ, అన్నీ పోగొట్టుకున్న వాళ్ళమై అనామకులంగా మనం మిగిలిపోయిన వేళ, అనాలోచితంగా ఆత్మశక్తిని ప్రయోగించడం అనే అమాయకపు సాహసాలలో నుంచి జీవన సందర్భాలని సుసంపన్నం చేసుకునే తక్షణ ప్రతిభల్ని సృష్టించుకోవడంలో నిపుణులమవుతాం. ఒకే కప్పు కింద జీవిస్తూ ఒకరికొకరం అర్థం కాని సమాజ భాషలో జన్మంతా మాట్లాడుకుంటూ ఉండే స్థితి నుండి సృష్టిలోని ప్రతి అంశతోనూ సంభాషించి స్పందింప చేసుకోగలిగిన విశ్వభాష స్థాయికి ఎదిగిపోతాం. పాఠక జన్మకి ఇంతకన్నా సార్థకత ఏం కావాలి? మతాలలో ఇమడలేక, సులువైన సహజమైన ఆధ్యాత్మిక అద్భుతాన్ని అందుకోలేక, స్వీయ ప్రేరిత అయోమయాలతో
గందరగోళాలతో అవస్థపడుతూ జనబాహుళ్యాన్ని అవస్థ పెట్టే ఆధ్యాత్మిక గురువులకి, అమాయక ఆధ్యాత్మిక విద్యార్థులకి, అభ్యాసులకి ఈ పుస్తకం గొప్ప కనువిప్పు. తర్కాలకి, హేతుబద్ధతికి, ఇంద్రియాల గ్రహింపుకి కుదరని, అందని నిశిత నిగూఢ స్థాయిలో అసలైన మౌలిక ప్రజ్ఞల్ని గుప్త నిర్మాణాలుగా నెలకొని ఉంటాయని, ఈ ప్రజ్ఞలు సందర్భోచితంగా వ్యక్త నిర్మాణాలుగా, నైపుణ్యాలుగా ప్రకటితమవుతాయని అర్థం చేసుకోకపోతే నిండైన పరిణామానికి దూరమై మన సంకల్ప వాస్తవాలను సృష్టించుకోవడంలో విఫలమవుతాయని మనకి అర్థం చేయడమే ఈ రచన యొక్క ప్రధాన గమ్యం. తాను పరిణామం చెందకుండా పరిసరాలలోని ఏ అంశాన్ని మానవుడు పరిణామం చెందించలేడన్న అద్భుత వాస్తవాన్ని పరుసవేదాత్మకంగా వివరించడానికి రచయిత చేసిన ప్రయత్నం అసామాన్యం. సీసం నుంచి బంగారం తయారు చేసే విధానాన్ని పరుసవేదం అని అంటారు. బంగారం మీద ఆశతో ప్రతి నాగరికతలోనూ, ప్రతి తరంలోనూ ఈ ప్రయత్నం సాగి వైఫల్యాలతోనే ముగుస్తూ ఉంది. వ్యక్తి తన ముతక ధర్మాలని పరిహరించుకొని సునిశిత ధర్మాలలోనికి, అంటే ఉన్నత చైతన్యంలోనికి ఎప్పుడు ఎదుగుతాడో అప్పుడు బంగారంలా మారిన తనకి సీసం నుంచి బంగారం చేయడం అనే పరుసవేద విద్య ఎలా సొంతమవుతుందో మన చరిత్రలోనూ, ఈ పుస్తకంలోనూ నిరూపితమైన స్థిరమైన శాశ్వత వాస్తవం. సంపూర్ణమైన సంసిద్ధతతో, వినమ్రమైన సమర్పణతో సృష్టితత్వాన్ని సాక్షాత్కరించుకోవడమే గమ్యమైనప్పుడు అది ఇసుకరేణువైన ఆ సాక్షాత్కారం కుదురుతుందన్న మహత్తర వాస్తవాన్ని నొక్కి చెప్పడంలో రచయిత ఉద్దేశం మానవుణ్ణి ఒక సూక్ష్మ సృష్టిగా లేదా అతి సూక్ష్మ సృష్టిగా అర్థం చేయడమే. విశ్వాత్మ అంశగా మానవుడికి పట్టాభిషేకం చేసిన అపురూపమైన ఈ పుస్తకాన్ని అనువదింపచేసి ప్రచురించి తెలుగు పాఠకులకి అందించిన మంచి పుస్తకం. సాహసం మన కథానాయకుడి సాహసానికి ఏ మాత్రం తీసిపోయింది కాదు. వి రామచంద్రరావు గారు ఇలా అన్నారు. మొదటి అధ్యాయమైన మొదటి భాగాన్ని మొదలు పెడుతున్నాను. ఆ యువకుడి పేరు శాంటియాగో. అతడు తన గొర్రెల మందతో పాడుబడ్డ క్రైస్తవ మందిరాన్ని చేరుకునేసరికి సంధ్య చీకట్లు అలముకుంటున్నాయి. ఆ మందిరం కప్పు చాలా ఏళ్ల క్రితమే కూలిపోయింది. పవిత్ర పాత్రలు, ఇతర సామగ్రి పెట్టి ఉంచే గదిలో ఇప్పుడొక పెద్ద అంజూరా చెట్టు ఉంది. ఆ రాత్రికి అక్కడ గడుపుదామని యువకుడు అనుకున్నాడు. పాడుబడ్డ గేటు నుంచి గొర్రెలన్నీ లోపలికి వచ్చాయో లేదో చూసుకున్నాడు. ఆ తరువాత రాత్రిపూట మంద చెల్లాచెదురు కాకుండా ఉండడానికి గేటుకు అడ్డంగా చెక్క పలక ఉంచాడు. ఆ ప్రాంతంలో తోడేళ్లు లేవు. కాని ఒకసారి ఓ రాత్రి గొర్రె ఎటో వెళ్లిపోవడంతో ఆ మరునాడంతా యువకుడికి దానిని వెతకడం సరిపోయింది. నేలను తన చలిచొక్కాతో శుభ్రం చేసి చదవడం పూర్తి చేసిన పుస్తకాన్ని దుండుగా చేసుకుని యువకుడు నిద్రకి ఉపక్రమించాడు. ఇంకా పెద్ద పుస్తకాలు చదవడం మొదలుపెట్టాలని, వాటిని చదవటానికి ఎక్కువ సమయం పడుతుందని, అదీగాక అవి దుండుగా మరంత బాగుంటాయని తనలో తాను అనుకున్నాడు. యువకుడు మేల్కొనేసరికి ఇంకా చీకటిగానే ఉంది. కూలిపోయిన కప్పులో నుంచి ఆకాశంలో చుక్కలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకాసేపు పడుకుంటే బాగుంటుంది అనుకున్నాడు. వారం ముందు వచ్చిన కలే ఈరోజు కూడా వచ్చింది. ఈసారి కూడా ఆ కల పూర్తి కాకుండానే మెలకువ వచ్చేసింది. యువకుడు లేచి చేతికర్రను తీసుకొని ఇంకా పడుకొని ఉన్న గొర్రెలను లేపసాగాడు. తాను లేచేసరికి గొర్రెలలో చాలా వరకు లేవడం అతడు గమనించాడు. ఈ గొర్రెలను, తన జీవితాన్ని ఒక వింత శక్తి ఏదో ముడిపెట్టినట్లు అనిపిస్తోంది. గత 2 సంవత్సరాలుగా అతడు వాటితోనే జీవనయానం సాగిస్తూ పల్లెపట్టుల్లో మేత, నీళ్లు ఉన్న ప్రాంతాలకు వాటిని తీసుకొని వెడుతున్నాడు. ఇవి నాకు బాగా అలవాటు పడ్డాయి. నా దినచర్య ఏమిటో వీటికి తెలుసు, తనలో తాను అనుకున్నాడు. ఇలా ఒక్క క్షణం ఆలోచించేసరికి
నాణానికి మరోవైపు గోచరించినట్లు అనిపించింది. వాటి దినచర్యకు తాను అలవాటు పడినట్లు ఉన్నాడు. కాని గొర్రెలలో కొన్ని ఇంకా నిద్రపోతూనే ఉన్నాయి. ఒక్కొక్క దాన్ని పేరుతో పిలుస్తూ కర్రతో తడుతూ యువకుడు వాటిని లేపుతున్నాడు. తాను చెప్పేది గొర్రెలు అర్థం చేసుకుంటాయని అతడి నమ్మకం. అందుకనే పుస్తకంలో తనకు బాగా నచ్చిన అంశాలను వాటికి చదివి వినిపించేవాడు. గొర్రెల కాపరి ఒంటరితనం గురించి, సంతోషాల గురించి వాటికి చెప్పేవాడు. ఒక్కొక్కసారి తాము దాటి వచ్చిన ఊరిలో చూసిన వాటి గురించి వ్యాఖ్యానించేవాడు. గత కొద్ది రోజులుగా యువకుడు వాటితో ఒకే విషయం గురించి చెబుతున్నాడు. మరో 4 రోజుల్లో తాము చేరుకోబోయే ఊరిలోని వ్యాపారి కూతురు గురించి. ఆ ఊరికి అంతకు ముందు ఒక్కసారే వచ్చాడు. అది సంవత్సరం క్రితం. ఆ వ్యాపారి ఎండుపళ్ల దుకాణం యజమాని. మోసగింపబడకుండా ఉండాలని గొర్రెల ఉన్నిని తన సమక్షంలోనే గొరగాలంటాడు. ఒక మిత్రుడు ఆ దుకాణం గురించి చెప్పడంతో యువకుడు తన గొర్రెలతో అక్కడికి వెళ్ళాడు. కొద్దిగా ఉన్ని ఉంది, అమ్మాల్సింది, యువకుడు వ్యాపారితో అన్నాడు. దుకాణం రద్దీగా ఉండడంతో మధ్యాహ్నం వరకు వేచి ఉండమని యజమాని చెప్పాడు. దాంతో యువకుడు దుకాణం మెట్ల మీద కూర్చొని తన సంచిలో నుంచి ఒక పుస్తకాన్ని బయటికి తీశాడు. గొర్రెల కాపరులు పుస్తకాలు చదవగలుగుతారని నేననుకోలేదు. వెనక నుంచి అతడికి ఒక అమ్మాయి గొంతు వినిపించింది. యాండలూసియా ప్రాంతపు ఆడపిల్లల మాదిరి ఆ అమ్మాయి కురులు పొడుగ్గా ఉన్నాయి. మైదాన ప్రాంతాల విజేతలను ఆమె కళ్ళు లీలగా గుర్తుకు తెస్తున్నాయి. సాధారణంగా పుస్తకాల కంటే ఎక్కువ నా గొర్రెల గురించి తెలుసుకుంటాను అంటూ యువకుడు బదులు చెప్పాడు. ఆ తరువాత వాళ్ళు 2 గంటల సేపు కబుర్లు చెప్పుకున్నారు. తాను వ్యాపారి కూతుర్నని, ఊరిలో జీవితం గురించి ఆమె చెప్పింది. అక్కడ ప్రతిరోజు పాత రోజు మాదిరిగానే ఉంటుంది. గొర్రెల కాపరి యాండలూసియా గ్రామీణ ప్రాంతాల గురించి, అంతకుముందు తాను ఆగిన పట్టణాల గురించి ఆమెకు చెప్పాడు. ఎప్పుడూ గొర్రెలతో మాట్లాడే అతనికి ఆ అమ్మాయితో మాట్లాడడం బాగుంది. మధ్యలో ఒకసారి, నువ్వు చదవడం ఎలా నేర్చుకున్నావు అని ఆ అమ్మాయి అడిగింది. అందరిలానే, బడిలో, అతడు బదులిచ్చాడు. చదవడం వచ్చిన వాడివి మరి గొర్రెల కాపరిగానే ఎందుకు ఉండిపోయావు? ఆ ప్రశ్నకు బదులివ్వకుండా ఉండడానికి అతడు ఏదో గొడిగాడు. ఆ అమ్మాయి ఎన్నటికీ అర్థం చేసుకోలేదని అతడికి తెలుసు. తన సంచార జీవిత గాథలను చెప్పసాగాడు. మెరిసే ఆమె కళ్ళు భయంతోనూ ఆశ్చర్యంతోనూ పెద్దవి కాసాగాయి. సమయం గడుస్తున్న కొద్దీ ఆ రోజు ఎప్పటికీ అంతం కాకూడదని ఆ అమ్మాయి తండ్రి పని ఒత్తిడిలో ఉండి 3 రోజుల పాటు తనని వేచి ఉండమనాలని అతడు కోరుకోసాగాడు. అంతకు ముందెన్నడూ పొందని అనుభూతిని ఆ రోజు అతడు పొందసాగాడు. ఒకే చోటు జీవితాంతం ఉండిపోవాలని అతడికి అనిపించసాగింది. పొడవాటి కురులు ఉన్న ఆమెతో తన రోజులు ఇక ఎన్నడూ ఒకే మాదిరిగా ఉండవు. చివరికి వ్యాపారి బయటకు వచ్చాడు. 4 గొర్రెల ఉన్ని గొరిగి ఇవ్వమని అడిగాడు. ఉన్నికి డబ్బులు చెల్లించి యువకుడిని మళ్లీ సంవత్సరానికి రమ్మన్నాడు వ్యాపారి. ఇంకొక 4 రోజుల్లో అతడు మళ్లీ అదే ఊరు చేరుకుంటాడు. అతడు ఒకవైపు ఉత్తేజానికి లోనవుతున్నాడు, మరొక వైపు ఆందోళనగానూ ఉన్నాడు. ఆ అమ్మాయి బహుశా తనను మరిచిపోయి ఉండవచ్చు. ఉన్ని అమ్ముకుంటూ ఎంతో మంది గొర్రెల కాపరులు వచ్చి వెళుతుంటారు. ఏం పర్వాలేదులే, అతడు తన గొర్రెలతో చెప్పాడు. నాకు ఇతర ప్రాంతాలలో వేరే అమ్మాయిలున్నారు. అది నిజం కాదని అతడి హృదయానికి తెలుసు. నావికులు, ఊళ్లు తిరిగే వ్యాపారస్తులు ఏ బాదరాబందీ లేని తమ సంచార జీవితంలో ఆనందాలను పొందుతారు. అయినప్పటికీ ఆ ఆనందాలను మరిపింపజేసే వ్యక్తి ఉండే ఒక పట్టణాన్ని వాళ్లు కనుగొన్నట్టే గొర్రెల కాపరులు కూడా కనుగొంటారని ఆ యువకుడికి తెలుసు. సూర్యోదయం కానున్నది. గొర్రెల కాపరి తన గొర్రెలను తూర్పు వైపు నడిపించసాగాడు. గొర్రెలకి నిర్ణయాలు తీసుకునే అవసరము ఎప్పుడూ రాదు అనుకున్నాడు. అందుకేనేమో అవి ఎప్పుడూ తననే అంటిపెట్టుకుని ఉంటాయి. ఆ గొర్రెలకు కావలసిందల్లా మేత, నీళ్లు. యాండలూసియా ప్రాంతంలోని మంచి పచ్చిక బేళ్లకు తీసుకెళ్లినంతకాలం అవి తనకు మంచి మిత్రులుగా ఉంటాయి. సూర్యోదయం నుంచి సూర్యాస్తమం వరకు అంతులేదనిపించే గంటల మధ్య
వాటి జీవితం ఎప్పుడూ ఒకే మాదిరిగా ఉంటుంది. వాటి బాల్యంలో వాటికి ఎప్పుడూ పుస్తకం చదివే పనిలేదు. సుదూర నగరాల గురించి అతడు చెప్పేది వాటికి అర్థమయ్యేది కాదు. తిండి మేత ఉంటే చాలు, అవి సంతృప్తి చెందేవి. దానికి బదులుగా అవి ఉదారంగా తమ ఉన్నిని, తోడుని, ఒక్కొక్కసారి మాంసాన్ని ఇచ్చేవి. నేను రాక్షసుడిగా మారిపోయి వాటిని ఒక్కొక్కటిగా చంపుదామని నిర్ణయించుకుంటే దాదాపు 3 వంతులు నిర్మూలమయ్యేదాకా వాటికి ఆ విషయం ఎరుకపడదని అతడనుకున్నాడు. అవి నన్ను నమ్ముతున్నాయి. ఆహారం వద్దకు నేను తీసుకొని వెళుతున్నాను కాబట్టి అవి తమ సహజాతాలను మర్చిపోయాయి. ధన్యవాదాలు మాస్టర్స్. మొదటి అధ్యాయంలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.